వెల్కమ్ టు వాగుదాం బ్రో. ప్రీవియస్ ఎపిసోడ్‌కి దీనికి కొంచెం లేట్ అయింది. మామూలు లేటా జీవితకాలం లేటరా. సో, యాక్చువల్లీ మేము చెయ్యాలి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల, ఎడ్యుకేషన్ అవ్వడం వల్ల, తర్వాత జాబ్ సెర్చింగ్, తర్వాత జాబ్ లైఫ్‌లో ఇలా పడి చేయడం అసలు కుదరట్లేదు. సో, టుడే వి రీచ్డ్ ఏ పీక్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అనమాట. సో, ఆ ఫ్రస్ట్రేషన్‌ని మేము ఎప్పటినుంచో అనుకున్న టాపిక్‌ని అక్కడ బ్లెండ్ చేసి ఒక ఐడియాతో వచ్చాం. సో, లెట్స్ సీ హౌ దిస్ గోస్ అండ్ లెట్స్ రోల్ ద ఇంట్రో. బానే వచ్చిందా? సూపర్ వచ్చింది. ఓకే. దానికొచ్చు. బమ్మకండ ఏంటది? బమ్మకండ మన ఎక్స్‌పీరియన్సెస్ కన్నా సో, నేనేం చెప్తా అంటే 2025 ఆ పడిన దెబ్బల వల్ల, ఆ ఎఫెక్ట్ వల్ల ఏంటో తెలీదు గానీ, యాస్ ఎ వ్యూవర్‌గా నన్ను మార్చేసింది ఫిలిమ్స్‌ని చూడడం. నన్ను సో, మార్చేసింది. నన్నెలా మార్చిందో విల్ కమ్. బట్ నీకు ఈ దెబ్బల వల్ల ఏమన్నా ఎఫెక్ట్స్, వాట్ ఆర్ యూర్ ఎఫెక్ట్స్ అని? అరే అసలు నిజం చెప్పనా, ఈ సంవత్సరం ఇలా అయిపోవడానికి సగం కారణం హైపేరా. ఇప్పుడు కంటెంట్ వాళ్ళకి తగ్గట్టు హైప్ ఉంటే ఓకే. ఓకే. ఆళ్ళది చేయకుండా అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి నేనేమనను. ఈ సంవత్సరం మనం చాలా హై ఉన్న సినిమాలన్నీ కూడా హ్మ్. మనం కన్విన్స్ అవుతూ వస్తున్నాం. అంటే ఏంటంటే యాహ్! యాహ్! లెగిస్తదిలే అది సీను. ఇంకో ఈ మెయిన్. సీన్ తర్వాత హైలైట్ అవుద్దిలే. ఫర్ నేను ఎగ్జాంపుల్ 'మిరాయ్' చేశాను నేను. నేను 'హిట్ 3' హ్మ్. నాకు 'హిట్ 3' ఫస్ట్ హ్మ్. హాఫ్ వరకు స్టోరీ వైస్ బానే ఎళ్ళింది. అంటే ఎలా ఉంటదంటే, మనం ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ 'నాని' సినిమాయే తీసుకో. నువ్వన్నట్టు 'మిరాయే' తీసుకో. ఇవి ఎప్పుడు సినిమా బావుందంటే, హ్మ్. మనం చూడు మనం మన ఫ్రెండ్స్ దగ్గరే డిఫెండ్ చేస్తున్నాం సినిమాల్ని. అరే! అలా కాదురా, కొన్ని సార్లు మనమే అదే. డిఫెండ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కన్విన్సింగ్ ఓకే. ఇప్పుడు కొన్ని సినిమాలుంటాయి. ప్రతి సినిమా మనం ఏదో ఒక టైంలో కన్విన్స్ అవుతూ వస్తాం. హ్మ్. సర్లే ఈ సీన్ అయిపోతే బావుంటది. ఈ సీన్ అయిపోతే బావుంటది. ఇంక హ్మ్. సినిమా అంతా అలాగే ఉంటే ఇంకెక్కడ్రా కన్విన్స్ అయ్యేది జనాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు నన్ను యాస్ ఎ ఆడియన్స్ మార్చింది అంటున్నాను కదా! మేబీ ఫ్రమ్ హ్మ్. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి అనుకుంటున్నా. అసల జాబ్ కొంచెం స్ట్రెస్ అవి పెరగడం వల్ల సినిమాకెళ్ళడమే మానేసా. సో, అప్పుడొచ్చిందమ్మా ఒక హ్మ్. సినిమా 'లిటిల్ హార్ట్స్.' థియేటర్‌లో ఆ ముందు వరకు తగిలిన దెబ్బల వల్ల నెలకి 20 సినిమాలు చూసేవాళ్ళం ప్రైమ్ టైమ్‌లో. మన కాలేజ్ బంకులు కొట్టి అయ్యి, ఇయ్యి చేసి. అలాంటి సంవత్సరం మొత్తం కలిపిన 12 సినిమాలు థియేటర్‌లో కాదు, ఓటీటీలో కూడా చూడలేదు నేను. అంటే నేను యాస్ ఎ నా లైఫ్ మారడం వల్ల ఇదివరకు ప్రతి సినిమాకెళ్ళి ఎంకరేజ్ చేయాలి, ఎక్స్‌పెరిమెంట్ అలా ఇలా ఉండేవాడిని. కానీ ఇప్పుడు నా లైఫ్‌లోనే అసలంతే అది. బోలెడు దరిద్రం ఉంది. హ్మ్. ఆళ్ళెళ్లి అదేంటి మన 'నాగవంశి' అన్నట్టు నా బతుకులోనే ఏడుపుంటే ఎళ్లి ఏడుపెందుకు చూత్తాను గురు. సో, అప్పుడు అర్థం అక్కడి కాలేదు. నుంచి మారింది. ఇప్పుడు అర్థమవుతుంది. 'లిటిల్ హార్ట్సే' కాదు దానికన్నా 'కోర్ట్' కూడా అంతే కదా! అసల. యాహ్! బట్ కోర్ట్‌కేంటంటే నిజం చెప్పనా నా మైండ్ చాలా సెట్ వరకు ఇంకా ఎలా చెప్తున్నాను. ఉందంటే 'కోర్ట్' నాని అసలు ఆ రోజు ఛాలెంజ్ చేయకపోతే ఎలాగుండని నాకొక ఆలోచన ఉంది. ఎలా ఉన్నాయంటే రారు ఎవరుని. అంతే. కానీ ఎవరు ఇంకో రారు. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఛాలెంజెస్ కామెడీ అయిపోయినాయిరా. లైక్ 'నాని' తర్వాత కూడా వద్దులే. ఇంకో ఇద్దరు ముగ్గురు చేశారు. అదే. అయితే లైక్ ఎందుకు అంటే వి ట్రస్ట్ వర్తీ పర్సన్. అలాంటి సినిమాలకు కూడా ఛాలెంజ్ చేసి వై టు లూజ్ యువర్ ట్రస్ట్? సో, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వెషన్, లైక్ 'హిట్ 3' అంటే ఐ మీన్ 'కోర్ట్' అంటే 'కోర్ట్‌కి' నా పర్స్‌పెక్టివ్ వేరు అప్పటికి. లైక్ కొంచెం జాలీగా ఉన్నాను. అన్ని చోట్ల అలా ఉన్నాను. కానీ కమింగ్ టు 'లిటిల్ హార్ట్స్' లైక్ నువ్వు ఇందాక ఒక పాయింట్ అన్నావు స్టోరీస్ అవి ఇవి అని. నాకేమనిపిస్తుందంటే 2025లో వి ఆర్ ఎవాల్వింగ్ బ్యాక్వర్డ్స్. బ్యాక్వర్డ్స్ ఇన్ ద సెన్స్ విచ్ ఈస్ ఫర్ ఎ గుడ్ సెన్స్. ఎందుకంటే అందరూ ఇప్పుడు చూడు హై బడ్జెట్ సినిమాలు అంటున్నారు. గ్రాండియర్ వరల్డ్స్ అంటున్నారు. యాస్ ఎ నాకు పర్సనల్‌గా నాకంత చేయాలని లేదు. నేను వీక్ ఆఫ్‌లో 2 రోజులు ఉంటది నాకు. 2 రోజుల్లో ఏదో 2 సినిమాలకెళ్తా. అక్కడ కూడాను ఇంత టైమ్ స్పెండ్ చేయండి బుర్ర వాడంటే నా వల్ల కాదు గురు. ఐ యామ్ సారీ ఐ కాంట్. నేను బుర్ర వాడినా 2 అరే! రోజులనగానే. బుర్ర వాడినా పర్లేదురా. ఎంజాయ్ చేసేలాగుండాలి. ఏమో మన అంటే బుర్ర వాడడాన్ని నువ్వు ఎంజాయ్ ఓకే చేయాలి. గానీ, ఐ యామ్ సారీ నేను బుర్ర వాడను. ఇప్పుడిలా ఉన్నా. ఇంకో 2, 3 నెలల తర్వాత ఎలా ఉంటనో నాకు తెలీదు. ఇప్పుడు నేనున్న మైండ్ సెట్ ప్రకారం ఇంక ఈ పాడ్‌కాస్ట్ అయ్యాకనే మారిపోతానేమో అది తెలీదు. కానీ ప్రెజెంట్ అయితే నాకు బుర్ర వాడాలని లేదు. నేను సినిమాకెళ్తా. నాకు మంచిగా బోయపాటి సినిమాలెయ్యండి. చాలు. అందుకే ఎళ్ళిపోయింది. అమ్మ నువ్వు మనిషివా పశువా? నువ్వన్నావు. నాకిలాగ ఇప్పుడు నేను ఆలోచించలేకపోతున్నాను. అది ఇది అది హ్మ్. అది అనుకున్నాను. హ్మ్. నీకు సంక్రాంతికొస్తున్నాం అని చెప్పాను నేను. నాకు ముందు హ్మ్. దాని మీద ఎక్స్‌పెక్టేషన్‌లు ఉన్నాయి అది ఇది అని. హ్మ్. మనం ఆడుకున్నాం. పోద్దిరా ఇది ఏముంది పోద్ది దొరికేస్తాడు కాదసల. ఇప్పుడు అనుకున్నాం. దొరుకుతాడమ్మా. ఓపెన్ స్టేడియంలో దొరుకుతాడు. అది ఇది అనుకున్నాం. అది ఓపెన్ స్టేడియంలో అరే! సిక్సర్ కొట్టాడమ్మా. నేను ఎలా మాట్లాడానో తెలుసా హ్మ్. సినిమా గురించి నీకు రిలీజ్ ముందు. హ్మ్. థియేటర్‌లో 4 గంటలు లైన్‌లో నిలబడి
350 హ్మ్. రూపాయలు టికెట్ పెట్టి ఓ 10 హ్మ్. మంది వెళ్ళాం. హ్మ్. హైలైట్ ఏంటంటే, సర్లే వచ్చాం కదా ఏదో ఒకటి చూద్దాం ఇంకా తప్పదు ఫ్యామిలీ తీసుకెళ్ళమన్నారు. హ్మ్. అంకుల్స్ ఆంటీస్ లేసి డాన్స్‌లు ఎసారు తెలుసా? అంకుల్స్, ఆంటీస్. హ్మ్. ఐడియా. ఏ థియేటర్ ఇది? పెద్దాపురం, వీరభద్ర. ఓకే. 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 ఆ! హైలైట్ అసల. అంకుల్స్ ఆంటీస్ లేసి డాన్స్‌లు ఎసారు. లైక్ అంటే ఆ మనిషి సినిమాలు నాట్ ఫర్ మీ అవ్వచ్చు కానీ, మార్కెటింగ్ హ్మ్. బావుంటదిరా మనోడిది. సో, లైక్ అసలు రేయ్! నేను నాకిప్పుడు రావుపూడి ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ నౌ. అంతే. లైక్ వై? రీజన్స్ లేవు. నీకిప్పుడు నువ్వు పాయింటేనా? లాజిక్‌లు ఎందుకొద్దన్నావు? నాకు రీజన్స్ లేవు అంతే. నాకు ఓకే. సినిమా ఓకే. నచ్చింది. హ్మ్. అలాగని గుడ్డలు చింపేసుకుంటారని కాదు. అంత నాకంత చెయ్యకు హేట్ గురు. రేట్‌లో నేను చెప్తున్నాను. నువ్వు నా దగ్గర ఆ సినిమాని ఎంత లేపుతావంటే 'రావుపూడినిని' ఆ సినిమానిని. ఇప్పుడు కటౌట్ ఏయింతాం బయట. లాస్ట్ టైమ్ ఏయించలేదు గానీ, ఈసారి కటౌట్ కన్ఫర్మ్ అసల. రేయ్! మా ఊరోళ్ళు ఆ ఈ అంటూ వంకలెడతార్రా సినిమాలకి. లైక్ అదే అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 'టేక్ ఏ మూవీ లైక్ సంక్రాంతికొస్తున్నాం.' 'డాకు' ఉంది. 'డాకు' టెక్నికల్‌గా అవ్వచ్చు, స్టోరీ అవ్వచ్చు చాలా మంచి సినిమా. బట్ నేనేమంటున్నానంటే ఇంకోటి ఇయర్ చెప్పనా? స్టార్టింగ్ నుంచే జనాలు బోర్డమ్ ఫీల్ అయిపోయారు అంటున్నాను నేను. ఆ సీరియస్ అదే మూవీస్‌కి. మా వోళ్ళ మా వోళ్ళు ఎవరికీ ఆ సినిమా ఎక్కలేదు. అంటే మా ఫ్యామిలీ ఎక్ పరంగా ఎక్కింది ఓకే. మేబీ ఆళ్ళు ఒకటే ఆడియన్స్‌కి అన్నారు. కొంచెం పక్కనెడదాం. స ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి అయ్యాక 'సంక్రాంతికొస్తున్నాం' ఆళ్ళు అనే ఒకటే సినిమా. అన్నారు. హ్మ్. 'డాకుయే' నచ్చిందన్నారు. హ్మ్. ఓకేనా? ఆళ్ళకి ఓవరాల్‌గా మొత్తం అన్ని సినిమాలు చూసేసి హ్మ్. ఆళ్ళకి 'డాకు' నచ్చిందన్నారు. హ్మ్. కానీ వాళ్ళనే కాదు మొత్తం, మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆఖరికి తెలంగాణ కూడా. ఆంధ్రప్రదేశ్ అయిపోయి హైదరాబాద్ ఎళ్ళాను నేను. లైక్ ఎప్పుడు మన అక్కడ కూడా హౌస్‌ఫుల్. రాజమౌళి గారు నే ఒక మాట చెప్తారనమాట. మనం తీసే హ్మ్. సినిమాలు 100లో 100 మందికి నచ్చవు. వి హావ్ టు ఎయిమ్ ఫర్ ద మాసెస్ అని. సో, ఆ! అలా నేనేం అంతే. చెప్తున్నానంటే హైల ద మాసెస్ ఇప్పుడున్న మాసెస్ నా టేక్ ప్రకారం ఇప్పుడున్న బాక్స్ ఆఫీస్ గాని, వాటెవర్ ఇట్ ఈస్ దాని ప్రకారం మాసెస్‌కి ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎక్కువ కావాలిరా. లైక్ బీ ఇట్ మీ అంతే. పీపుల్ లైక్ మీ ఏదైనా సరే వి హావ్ టు ఎంటర్‌టైన్ మ్యాన్. అప్పుడు మంచి మంచి సినిమాలొచ్చి సింపుల్ మూవీస్ అవని లైక్ ఒక సోల్‌ఫుల్ మూవీస్ భలే వచ్చేయి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ మూవీ లైక్ 'హాయ్ నాన్న' అలాంటివొచ్చేయి. అంటే 'హాయ్ నాన్న' ఎప్పుడో మన సూపర్ చిన్నప్పుడు అదసలైతే. జమానా అనట్లేదు గానీ, దట్స్ ఎన్ ఎగ్జాంపుల్ అంతే. 'జమానా' కాకపోయినా ఒరేయ్! ఇంకోటి మనకు చాలా మంచి ఆప్షన్ తెలుసా అది అసలు చెప్పాలంటే. ఒక పక్క 'యానిమల్' ఒక పక్క 'సలార్' రా. యాహ్! యాక్చువల్లీ ఆ డిసెంబర్ 1 ఇయర్ అయింది. 2 ఇయర్స్ బిఫోర్. 2 ఇయర్స్ బ్యూటిఫుల్ అయింది. డిసెంబర్ రా అది. యాక్షన్ ఉంది. అసలది. యాక్షన్ అయ్యాక ఆ! ఓకేరా కొంచెం కూల్ అవుదాం అనుకుంటే 'హాయ్ నాన్న' ఉంది. ఆ! ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎంటనే మన 'టీఎఫ్ఐ' ఎప్పుడు అలాగే ఉండేది. ఎప్పుడు అలాగే ఉండేది. ఒక 'అల్లరి నరేష్' సినిమా లే 2, 3 లే ఒకేసారి ఈ వచ్చేయి. ఈ లేదా ఇయర్ ఒక చేతబడి యాక్షన్ సినిమా చేశారు. వచ్చేది. లైక్ ఎవ్వరైనా సరే అనే మాట ఏంటంటే 'బాహుబలి' పెద్ద సినిమా చూసేసారు. అందరూ ఏంటి మామూలు సినిమాలు హ్మ్. చూడట్లేదు అది ఇది అంటారు. హ్మ్. అరేయ్! 'బాహుబలి' 2015లో వచ్చింది. అదే హ్మ్. టైంలో 'శ్రీమంతుడు' కూడా వచ్చింది గురు. హిట్ అవ్వలేదా? హ్మ్. అంటే ఏంటి సీ ఇప్పుడు నాకు అర్థం కాదు హ్మ్. 2015, 16, 17లో అసలు హిట్లు లేవా? ఈ రెండే హిట్లా హ్మ్. మనకి? హ్మ్. పోన్లే 2018 అంత మంచి ఇయర్ అసలు ఎన్ని క్లాసిక్‌లొచ్చినియి? హ్మ్. 'మహానటి' వచ్చింది. 'భరత్ అనే' వచ్చింది. 'రంగస్థలం' హ్మ్. వచ్చింది. హ్మ్. 'అరవింద్ సమేత' 'రంగస్థలం' వచ్చింది. ఆ! మ్యాన్. హ్మ్. అసలు ప్రతీదీ అన్ని క్లాసిక్‌లొచ్చినియి మనకి. అసలు 2019 వరకు ఏ ప్రాబ్లమ్ లేదు. మరిప్పుడు 'బాహుబలే' రీజన్ ఆ సినిమా ఆ రేంజ్ సినిమాలో చూత్తా ఉంటే ఆగిపోవాలి కదా! ఆల్సో 2020 కూడా ఇప్పుడు ఆఖరికి 'బాహుబలి' 2020 రీజన్ గుర్తుందా అంటే సంక్రాంతి? గనక అది చూసేసి ఒక మాట అంటాడు. అద్భుతమైన మాటది. 'బాహుబలి' అంటే ఒక పెద్ద సినిమా రావడం వల్ల ఇండస్ట్రీలో మనీ ఎక్కువ ఫ్లో అయ్యి బోలెడు హిట్స్ వచ్చాయి. హ్మ్. 'పెళ్లి చూపులు' లాంటి చిన్న సినిమాలొచ్చాయి. ఆ! 'నాకు అంతే. గూఢచారి' ఇప్పుడు వచ్చింది. 'చేదోస' అది వచ్చింది. చూడు మరి. ఇప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఇన్ ఎ వే. ఈజీగా తెలుగు బట్ నుంచి బయటికెళ్ళి ఒక కంటెంట్ చెప్తా అంటే ఆళ్ళు ఈజీగా నమ్ముతున్నారు. అవును. బట్ నేనేమంటున్నానంటే మన ఇండస్ట్రీయే తీసుకో. 'బాహుబలి' హ్మ్. నుంచి వచ్చిన సక్సెస్‌ని తీసుకున్నారు గానీ, రూట్స్ తీసుకోల. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐయామ్ సేయింగ్ ఈస్ అందరూ బడ్జెట్ కనపడుతుంది. ఓహో! ఇప్పుడు అంతే. మనం ఫ్యాన్సీ బడ్జెట్స్ పెడితే వస్తారన్నమాట అని కొంతమంది వేరే వేరే ఇండస్ట్రీ నుంచి అవ్వచ్చు, మన దగ్గర నుంచి అవ్వచ్చు ఫిల్మ్స్ తీశారు. ఇప్పుడు బట్ 'బాహుబలి' చూడాల్సింది వి ఏంటంటే నో ద రైటింగ్, రిజల్ట్. ఎమోషను. అంతే. అసల మ్యాన్ ఎస్ఎస్ఆర్ ఇప్పుడు మ్యాన్ ఫస్ట్ నాకు అసల ఎమోషన్ లేకుండా ఎక్కడికెళ్ళడురా. అంతే. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను అందరూ అంటున్నారు 'వారణాసి', 'టైమ్ టు రోటింగ్' ఇయన్నీ కాదురా. ఒక ఎమోషన్ పెట్టి దాని చుట్టూ తిప్పుతాడు మనల్ని. సరే అసలు మనం అసలు వై హ్మ్. 2025 అది వదిలేస్తున్నాం మనం. యెస్. కమింగ్ బ్యాక్. అరే! 'అఖండ' ఫస్ట్ ఈ రోజే మాట్లాడేద్దాం ఫస్ట్ ఫ్రెష్ ఓకే. ఎమోషన్. దా వచ్చేయి ఉమేష్. అస్సల. అంతే. నేను చెప్తున్నా దానికే ఎత్తాం దెబ్బ. నా ఫ్రస్ట్రేషను నా జిందగీలో నేను నా నా షిఫ్ట్ మారాక ఎప్పుడూ అంత పొద్దున్న లెగలేదురా నేను. శుభ్రంగా పడుకొని 10, 9కి నేను లేసి అలా పొద్దున్న లేసి ఉంటది నా బతుకు. సినిమాలకెళ్ళడం కూడా చాలా రోజులయింది. నీకు తెలుసది. అది గేమ్ చేసిన తర్వాత ఎళ్ళేది నాకు తెలుసు మనం. అబ్బా! నాకు తెలుసు అరే! ఎళ్ళడం. అసలు ఇంతకి నేను ఇయరకు ముందు ఆఖరికి ఫ్రెండ్స్‌తో కూడా చాలా సార్లు గొడవ పడిన రోజులున్నాయి తెలుసా? ఏంటి నేను మార్నింగ్ షోయే చూడాలి. అసలు
ఫస్ట్ షో హ్మ్. చూడాలి అసలు అంతే. అవును. అన్న దగ్గర నుంచి నాకే బొచ్చెడు సార్లు గొడవ అవును. పెట్టుకున్నావు చక్కగా ఫస్ట్ షోకి ఫోను. వెళ్దాంలే. ఈవినింగ్ అది. ఈవినింగ్ ఫస్ట్ షోకి వెళ్దాం. ఆ సో, సిచ్యువేషన్ అలాగా తీసుకొచ్చేసింది 25. తీసుకొచ్చేసిందా? ఓకే. అలాంటిది ఈరోజు పాపం లెగిసాను. నువ్వు 6కే లెగిసి నన్ను 7కి లేపి అంత ఆశలు పెట్టుకున్నాం. దరిద్రం ఏంటంటే ఆనందం నాకు ఫోన్ 6 చేయలేదు. అందరికి ఫోన్ చేసాడు. నాకెందుకు చేయలేదో నాకు తెలీదు. సరే కదా అని ఎళ్ళాక థియేటర్ ఖాళీ. హార్ట్ బీట్ రైజ్ అవుతుంది. అరే అరే హైలైట్ అరే అదేరా నేను అట్లీస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేసింది తెలుసా? సినిమా క్యాన్సిల్ అయినా జనాలు గొడవ చేస్తారు. ఎందుకంటే ఇది క్రాక్ మూవీ కూడా జరిగింది. అవును. అప్పుడు రచ్చ రచ్చ హ్మ్. చేస్తాం ఆ రోజైతే. మొత్తం గొడవ నేను అట్‌లీస్ట్ అంటే గొడవ ఎక్స్‌పెక్ట్ చేయలేదు గానీ మేమేదో మేమేదో చేసేవాళ్ళం గానీ మా వెనకాల నుంచి హ్మ్. తోసేవారు. మేము ముందు నుంచి ఓకే. అలా నుంచునేవాళ్ళం. ఎదరోళ్ళు నేను అలా మాట్లాడేవారు వెనకాల చేయలేదు నుంచి గానీ, హ్మ్. నేనేమనుకున్నానంటే నువ్వు నువ్వు చెప్పిన న్యూస్ ప్రకారం తెలంగాణ కదా! లైక్ అదే నేను అంతే 28, తెలంగాణ 28 అనుకున్నాను అనే నేను. ఫిగరు వాళ్ళకంత పెద్ద మ్యాటర్ అంతే. ఏం కాదు. వై? బికాజ్ 'అఖండ' రిలీజ్‌తో పోలిస్తే 28 అన్న ఎక్స్ అమౌంట్ ఎంతైనా సరే వాళ్ళ అసలు ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? మ్యాటర్ కాదు కదా! ఇప్పుడు పొద్దున్న ట్వీట్స్ కూడా అయ్యే వచ్చినాయి తెలుసా? పొద్దున్న అనవసరంగా వదిలేదు 500 జస్ట్ క్రోర్స్ సినిమా మిస్ ఐయామ్ అయింది వాకింగ్ అది టు ఇది యూ అని. లేదు లేదు. నిన్ను నా థాట్స్‌తో వాక్ త్రూ చేస్తున్నాను. సో, నేను అలా హ్మ్. అనుకున్నా. ఓకే. పెద్దేం కాదు. దట్టు తెలంగాణ అంటున్నాడు మనోడు. మన దగ్గర ఇష్యూ ఏం రాదు. సపోర్ట్ అదే ఉంటదని ఓకే అని ఫిక్స్ అయిపోయాను. పొద్దున్న లేసి టేక్ చూస్తే ఇట్ ఈజీ. మొత్తం మారిపోయింది. అరే! అది కాదురా నాన్న నేను జిమ్ అనుకుని లేసాను. ఆఫీస్ నిద్ర మానుకున్నాను. చాలా బాధేస్తుంది. లైక్ నువ్వు చెప్పినట్టు మనిద్దరికి 630, 620 ఆ చుట్టుపక్కల అయింది. మనకే అంత హ్మ్. బాధుంటే నేనేమనుకుంటున్నానంటే ఆళ్ళ చేతిలో పనంటే ఆళ్ళు చేయరారా? అరే ఇప్పుడు లైక్ అది మరీ అది ఇప్పుడు అది నువ్వు ఇంత దెబ్బ 630 అదన్నావా? ఇంత పొద్దున్న దెబ్బ మా అన్నయ్య గారు మరీని. ఫోన్ చేసి, "అరే! షో హ్మ్. క్యాన్సిల్ అయిపోయిందని డబ్బులు తిరిగొత్తావా?" అని అడుగుతున్నాడు. హ్మ్. ఆ! ఎప్పుడెళ్ళి ఎందుకు ఎట్రా ఎంత ఎట్టావు హ్మ్. అంటే 2000 ఎట్టానురా అంటున్నాడు. ఆడు మొత్తం ఫ్యామిలీని తీసుకొని వెళ్దాం ఫిక్స్ అయ్యాడు. అబ్బా! మీ అన్నయ్య హ్మ్. అలాంటోళ్ళకి 2,000 చేంజ్ అయినా, మనిద్దరికి 600 చేంజ్ అయినా సరే మండిపోతుంది. ఇప్పుడు నాకు నా స్లీప్ అంతే. పోయింది. నా జిమ్ టైమ్ పోయింది. నీకు నీ స్లీప్ పోయింది. మనీ మళ్ళా ఇలా కొంచెం పోయింది ఇన్ ద సెన్స్ మళ్ళీ లేట్ అవ్వగానే మనకొచ్చేస్తాయి ఎనక్కి. బట్ ఇంత ఇప్పుడు సినిమా మండుతుంది. చూసి పాపం వచ్చుంటే అదో రకమైన ప్రొడ్యూసర్స్‌ని హ్యాపీనెస్. వీళ్ళందరిని చూడరా ఆ! నువ్వు. మనకి హ్యాపీనెస్సే. మనకి పిచ్చ వదిలేయి. ఆ! పాపం ఆళ్ళకి మనీ మనీ గేమ్ కదది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏం లేకుండా అంటే అలా జరుగుద్దో లేదో నాకు తెలీదు. వాళ్ళలా మాట్లాడుకొని లైక్ రిలీజ్ అయిందనుకో 28కి నాకు ఇంకో 28 డేస్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అంత మనీ వస్తది ఆళ్ళకి. అంతే. బట్ ఈజీ ఇంకేం చేస్తాం. వచ్చింది నిజంగా. బట్ ఇంకేం చేస్తాం అలా అయింది. అరే! నిజంగా చెప్పనా? మనకు తెలుసు. ఆ థియేటర్ ఫస్ట్ టైమ్ అసలు 'బోయే బాలయ్య' కాంబోకి ఏంటో నెగెటివ్స్ వస్తున్నాయి అంతలాగా అనుకున్నాం మనం అసల. ఏ ఆ! నువ్వు గమనించావా? అంటే నిజంగా. కొన్నిటికి నేచర్ చెప్పేద్ది గురు. మనం తప్ప ఎందుకంటే అదే. మనకు పిచ్చి నచ్చింది. మనం ట్రైలర్ నచ్చింది. హ్మ్. కొంచెం హైప్డ్‌గా ఉన్నాం. కానీ టు బీ హానెస్ట్ నేనే ఆ! చెప్తా. నాకు ఓహ్! 'అఖండ కానీ 1'కి ఉన్నంత హైప్ లిమిటెడ్ గానే లేదు. ఉన్నాం. 'అఖండ అంతే. 1'కి ఉన్నంత హైప్ లేదు. నాకు కూడా అక్కడక్కడ కొంచెం ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. మనోళ్ళు చెప్పడం. బట్ విచ్ ఈస్ మనం అసల టాపికే కాదు. ఫిల్మ్ చూడకుండా ఏం అయన్నీ అనవసరం చెప్పకూడదు. లాజిక్‌లు ఎందుకు గురు? అది. అంతే. అరే! సీ ఇప్పుడు ఈ మాటకి నన్ను ఎవ్వరు ఏసుకున్నా పర్లేదు. నాకు 'స్కంద' అనే సినిమా చాలా ఇష్టం. నాకంతే. అంటే నేను ఆ టైమ్ ఉన్న మైండ్ సెట్‌తో ఆ టైమ్ 2023 కదా! స్ట్రెస్ వచ్చేస్తుంది. ఫైనల్ ఇయర్‌కి థర్డ్ ఇయర్ 3-2లో ఉన్నాను. లైక్ జాబ్ ఎలాగా చాలా స్ట్రెస్‌లో ఉన్నాను. అప్పుడొచ్చిందమ్మా 'స్కంద' అనే సినిమా. మర్చిపోయా. దట్స్ వాట్ ఫిల్మ్స్ ఐ లవ్. అంటే మనందరిలో సీక్రెట్‌గా ఒకటుంది. ఇప్పుడు అన్నీ నీకు తెలీదు. వచ్చేసరికి బడేల్‌మని బయటకొస్తున్నాయి. నీకు తెలీదు. హ్మ్. నేను ఆ రోజే పాజిటివ్ టాక్ చెప్పాను ఆ సినిమాకి. నన్ను నమ్మి చూసి ఎళ్ళొచ్చినోళ్ళు మాత్రం అమ్మ నా బూతులు తిట్టారు నన్ను. నాకు చాలా జరిగింది. నేను కొంతమంది సజెస్ట్ చేశాను. ఆళ్ళన్నారు, "అరేయ్! మనకి పగలేం లేవు కదా! ఎందుకు పంపావురా?" అన్నారు. అరే అదేంట్రా? బట్ ఇట్స్ పగలది ఓకే. ఇది కాదు. నేను జీవితంలో మర్చిపోను ఇంకెప్పటికి సజెషన్‌లు ఆపేసాను దెబ్బకి. అంతే. బట్ ఓకే. అలా అయింది. సో, ఎవ్రీథింగ్ బాగుండాలని కోరుకుందాం. అంతా బాగుంటే ఈరోజు సినిమా చూడాలని కోరుకుందాం. చూద్దాం. చూద్దాం. ఈవినింగ్ ఏం జరుగుద్దో. నేను ఇంకొక సినిమా గురించి పక్కా మాట్లాడాలి. ఆ చెప్పేయి. సినిమాయే 'మాస్ జాతర' అనమాట. లైక్ ఇక్కడ అరే! నేనేమంటానంటే ఒకటి చెప్తున్నా. రెడీ ఒకసారి అయిపో. ఆగు. రెడీ అయిపో జనాలేసుకుంటారు. మనం తీసుకొని, తీసుకొని ఐ హావ్ టు టెల్. ఎందుకంటే నాకు 'నాగవంశి' అనే ప్రొడ్యూసర్ కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ. ఎందుకంటే తను తీసుకున్న కంటెంట్ అవని, రిలీజ్ డేట్స్ అవని, సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలో అతనికి బాగా తెలుసు. నాకు అసలంతెందుకు ఇలా ఒక మీమ్ చూసాను తెలుసా? ఏంటి 14 రీల్సోడిని ట్యాగ్ చేసి, హ్మ్. ఇదంతా కాదు పోయి హ్మ్. పేరు మర్చిపోయాను. 'నాగవంశీ'రా పేరు వ మర్చిపోయానేంట్రా ఆ! అబ్బా! సారీ. హ్మ్. ఎళ్లి నాగవంశీకివ్వి 2 గంటల్లో హ్మ్. సాల్వ్ అయిపోద్ది మొత్తం మ్యాటర్ అన్నారు.
ఈ ఇష్యూ. ఓకే. సో, చూసావా అది. జనాల్లో అంత మంచి పేరుంది. మంచి పేరు ఇన్ ద సెన్స్ ఒక గుడ్ విల్ ఉంది. ఆ! మనోడికిస్తే బావుంటదని. నాకు హ్మ్. అర్థం కాని విషయం నచ్చనిదని కాదు. చాలా కోపమొస్తుంది అతని మీద. 'మాస్ హ్మ్. జాతర' అనే సినిమా 'బాహుబలితో' క్లాష్‌కి ఎందుకొచ్చిందసల? ఎందుకంటే బ్యూటిఫుల్ సినిమా అది. నా వీక్ ఆఫ్ రోజు ఎళ్ళాను. అందరూ రాడ్ అన్నారు. యాజ్ యూజువల్ మనం రాడ్ అంటే ఎళ్లి తేల్చుకొని రావాలి కదా! ఆగుండి తేల్చుకొని వస్తానని ఎళ్ళాను. అంతే. తేల్చుకొని అంతే. రావాలంతే. అంతే ఎళ్లి తేల్చుకురావాలని ఎళ్ళాను. అరే! ఇంత బ్యూటిఫుల్ సినిమా ఉంది. ఎందుకంటే దీనికి నెగెటివ్ టాక్ వచ్చిందనుకున్నా. ఎందుకంటే నేను 'మాస్ జాతరలో' చెప్పాల్సినయి 2 మెయిన్. 'రవణ' యాక్టింగ్ ఏం కాదు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ రా. సూపర్ ఉన్నాయిరా హ్మ్. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. నిజంగా నేను ఈ ఫెయిల్ అవ్వాల్సిన సినిమాకి రా సినిమా కాదురా అది. నేను ఈ నాకు తెలిసి సినిమా నాకు నా నా ఒకే ఒక రీజన్ ఏంటంటే 'బాహుబలితో' క్లాష్ మాత్రమే. 'బాహుబలి' కన్నా వారం ముందొచ్చినా, వారం తర్వాతొచ్చినా సరే చాలా బావుంది సినిమా. చాలా మంచి సినిమా అది. దీని మీద నా బట్ ఒపీనియన్ ఇది చెప్పాలంటే హ్మ్. ఓకే. చూడదగిన సినిమాయే. ఇప్పుడు మన ఈ హ్మ్. సంవత్సరంలో చూసిన 'రాడ్‌లయితే' కాదది. నేనసలు ఓకేనా? రాడ్ అనే అనను. అరే! 'రవణ' నుంచి అదే అలాంటి నేను సినిమా అదే ఎక్స్‌పెక్ట్ అంటున్నాను. అసలు చేత్తాం అదే వచ్చిందిరా. రాడ్డే కాదసల. అదే అసలు రాడ్డే కాదు. కాదసలది. ఇఫ్ ఒక దిస్ ఈస్ నార్మల్ సినిమా. 2015, 2016 అనుకో సూపర్ ఆడున సినిమా. 100 డేస్ ఆడను నాకు తెలిసి. అంతే. అంతే ఈజీగా ఆడను. అంతదాకా అక్కర్లేదు 'ధమాకా' ప్లేస్ 'ధమాకా' కన్నా ఇదే బావుంటది. ఆ! 'ధమాకా'లో ఏముంది గురు సీరియల్ డాన్సులు తప్ప. అంతే. అంతే. అంటే సినిమా తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. జనాలు ఎందుకు చూసారో ఎవడికి తెలీదు. ఇప్పుడు 'ధమాకా' అంతే. లాంటి సినిమా చూసారు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎ చూడట్లేదు. ఎ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సినిమా చూసాను. బయటకొచ్చి చిరాకు పడిపోతున్నాను. నాకు నచ్చలేదు అసలు సినిమా. ఏదో మొరన్నా ఇంకొకటి నచ్చాలి కదా! నాకు కొంతమంది నచ్చలేదు. అంటారు కదా! రివ్యూస్ డోంట్ ఎఫెక్ట్ ఫిల్మ్స్ అని. ఈ ఒక్క ఆ! విషయంలో మాత్రం అన్యాయం జరిగిందిరా సినిమాకి. అంతే. ఎందుకంటే రివ్యూస్ ఎక్కడ చూసినా ప్రతోడు యేసుకుంటున్నాడురా సినిమాని. నాకు తెలిసి మనం చూసే ఇంకొన్ని సర్కిల్‌లో రోజులయితే ఒక్కడు కూడా నక్షత్రాలు కూడా పగలలేదు. వత్తాయి. 'నక్షత్రలో' ఏం కొన్ని రోజులాగు బట్ అంత నక్షత్రాలొత్తాయి. వరస్ట్ సినిమా కాదబ్బా! నిజంగా చాలా చేస్తుంది. నాకు జాబ్ పోన్లేరా! ఇంటర్వ్యూ దొబ్బేసినా, బ్యాక్‌లాగ్‌లు పడ్డా ఎప్పుడూ ఇంత బాధపడలేదురా నేను. ఆ! కానీ సినిమా మంచి సినిమాకి రికగ్నిషన్ ఈ రాకపోతే రోజు మాత్రం మాత్రం పడ్డా నా బాధ నేను. నువ్వు పడతావురా నేను ఈ బాబు. రోజు పడ్డా నీ బాధ. ఎందుకంటే నాకా 'మాస్ జాతర' అనే సినిమా ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ వేరు. థియేటర్‌లో మెయిన్ సినిమాటోగ్రఫీ మ్యాన్. బీజీఎం, తర్వాత స్టోరీ లైన్ బావుంది సినిమా అంతా. ఇంకంతే. నాకర్థం కానిది అదే. ఇప్పుడు 'నాగవంశి' గారు ఆయన ఇస్తారు కదండీ! 'బాహుబలితో' క్లాష్ రావడం ఆలోచన ఎలా వచ్చిందండి మీకు? నాకర్థం కావట్లేదు. ఇప్పుడు ఇలా అన్నావనుకో మీటింగ్ గిట్టి మెడలు కూడా యేసుకుంటారు. ఇట్స్ ఓకే. ట్యాంక్ ఏస్తే లాస్ రోజు ఏసుకోండి. జనరల్‌గా మాట్లాడుకుందాం. ఏ అవును. ఆగు. గురు అయిపోయింది గురు. ఎంజీ అయిపోయింది గురు. ఏ ఛార్జింగ్ అయిపోయింది. పెట్టరా ఛార్జింగు. కెమెరా కదిపితే మొత్తం పోద్దిప్పుడు. ఓ పని చేద్దాం. ఆ! సెలవు చేసేద్దాం ఈ వీడియో. సో, సారీ గైస్ ఫర్ ద ఇంటరప్షన్. నా మొబైల్‌లో ఛార్జ్ అయిపోయి మొత్తం ఆఫ్ అయిపోయింది. చెప్పాను కదా! సో, ఈ సంవత్సరం ఇదే కాదు చాలా ఇలాగే తగలండి మాకు. సో, ఇప్పుడు ఆ చాలా ఫ్రస్ట్రేషన్ తిన్నాం. చెప్పుకుందాం. మామూలుగా తినలేదు ఇంకా. సర్లే అయన్నీ చెప్పుకుంటే తెల్లారిపోద్ది. సో, ఆ ఫ్రస్ట్రేషన్ తీర్చుకుందాం అనే మోస్ట్‌లీ తీర్చుకుందామని కూడా కాదబ్బా! లైక్ అది షేర్ చేసుకుందాం అనే మెయిన్‌లీ ఇది పాడ్ ఎపిసోడ్ వాటెవర్ యూ సే ఇది చేసాం. ఐ నో చాలా రాడ్‌లే కాదు. మంచి విషయాలు కూడా ఉన్నాయి. లైక్ మా పర్స్పెక్టివ్ మాట అవ్వచ్చు, సినిమా స్టోరీస్ అవ్వచ్చు, లేదా మన విజన్‌ని ముందుకు తీసుకెళ్ళే ఫిల్మ్స్ ఇంకా వచ్చినియి. సో, వాటిలి గురించి ఫర్దర్‌గా ఇంకొక ఎపిసోడో, వీడియో చేస్తాం. సో, థాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇంకా ఒక స్ట్రక్చర్‌గా మేము మాట్లాడలేదు. మాకది అర్థమవుతుంది. బట్ వి డోంట్ వాంట్ టు కీప్ ఇట్ యాస్ ప్లాన్డ్ అబ్బా! లైక్ విసుగు నేచురల్‌గా ఆడు నేను ఆగేస్తున్నారా? ఇలాగే ట్రిప్ అవుతాం. యాహ్! సో, వాడిని ఇలాగే ట్రిప్ అవుతుంటాం జనరల్‌గా. సో, వై నాట్ ఇలా సరదాగా ఉంటే బావుండనిపించింది. సో, అందుకే ఇలా వదిలేసాం. సో, ఇఫ్ యూ డూ గైస్ హావ్ ఎనీ నెక్స్ట్ ఫీడ్‌బ్యాక్ మాకు చెప్పండి. నెక్స్ట్ నుంచి మాత్రం మంచి కంటెంట్ హ్మ్. ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో, అదనమాట. కొంచెం ఎక్కువ తక్కువ ఏమన్నా అయితే గనక ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఇలా చేసుండొచ్చు, అలా చేసుండొచ్చని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడి దాకా చూసారంటేనే థాంక్ యూ. మోస్ట్‌లీ ఎవరు చూడరు. దెన్ దట్స్ ఇట్. బై.